మన దాంట్లో ఫస్ట్ టాపిక్ హెల్త్ అండి. అయితే ఇది స్టార్ట్ చేసే ముందు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి, అంటే అందరూ హెల్త్ గురించి కొంతమంది అడిగారు, మార్కెటింగ్ గురించి అడిగారు, ప్రకృతి వ్యవసాయం మీద చేసి అడిగారు. వీటన్నిటికీ నేను ఒక చిన్న ఉపమానంతో మీ అందరికీ ఒక సమాధానం చెప్పుకొని మళ్ళీ ప్రతి సెషన్లో కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఎవరైనా విష్ణుమూర్తి వైకుంఠంలో అతని యొక్క పడుకునేటువంటి సీన్ గుర్తు చేసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ మార్కెటింగ్ కానీ, హెల్త్కి కానీ, క్రియేషన్ కానీ ఆయన చాలా నిర్మలంగా ఉంటాడు. ఆయన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. సో ఏదైనా మార్కెటింగ్ చేయాలన్నా, ఏదైనా ఒక ప్రకృతి వ్యవసాయంలో సక్సెస్ కావాలన్నా, సంబంధాలు సరిగ్గా ఉండాలన్నా, ఏది కావాలన్నా కూడా నిర్మలమైన మనసు, కోరుకోని మనసు, అద్దం లాంటి మనసు, ప్రకృతితో మాత్రమే మమైక్యమైనటువంటి మనసు. పైన ఆదిశేషుడు ఉంటాడు, పాము అంటే మైనస్. సో నిర్మలంగా ప్రకృతితో ఉండాలనుకునేవాడు, ప్రకృతిని మాత్రమే కోరుకునేవాడు ఎప్పుడు కూడాను మైనస్ని చూడు, ఆదిశేషుడిని చూడు, కింద ఉన్న పాల సముద్రం అనే ప్లస్ని చూడు. మైనస్ని చూడకుండా, ప్లస్ని చూడకుండా మైండ్లో నిర్మలత్వాన్ని, ఆత్మతో సంబంధం పెట్టుకొని అక్కడి నుంచి ఆ విష్ణుమూర్తి బ్రహ్మని చూస్తాడు. బ్రహ్మ అంటే ఏంటి? క్రియేషన్. కంటిన్యూస్గా మనం విత్తనాలు వేస్తూనే ఉండాలి. అది రాయి మీద పడిందా, మంచి నేల మీద పడిందా, ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. వెనకాల నుంచి గోమాతను తీసుకురావాలి, విత్తనాలు వేస్తూనే ఉండాలి. కేవలం వ్యవసాయంలోనే కాదు, మన భూమిలోంచి పండించే దగ్గర నుంచి ఒక మనిషి నోట్లోకి వెళ్ళిపోయేంత వరకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలకి సంబంధించినటువంటి క్రియేషన్ జరుగుతూనే ఉండాలి. ఈ గోవర్ధనం గోశాలలో ఈ 11 సంవత్సరాల్లో నేను చేయి కూడా పైకి ఎత్తలేనటువంటి పర్సన్ని సింగిల్ హ్యాండెడ్గా ఈ వర్కర్సే నా టీము, వీళ్ళతోటి నేను సక్సెస్ చేయగలుగుతున్నానంటే ఇదే అండి. ఆ విష్ణుమూర్తి ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తాడో, అంటే జ్యూస్ స్టాల్స్ ఒక క్రియేషను, ఆ క్రియేషన్ ద్వారా ఒక మనీ వస్తుంది. ప్రోడక్ట్స్ క్రియేషను, నెయ్యి ద్వారా, పళ్ళపొడి ద్వారా, సబ్బుల ద్వారా, కొత్త కొత్త ప్రోడక్ట్స్, బయట ఉన్న ప్రోడక్ట్స్ కన్నా సూపర్ డూపర్గా ఉన్నటువంటి చాలా బాగున్నటువంటి ప్రోడక్ట్స్ని మనం తయారు చేసుకోవాలి. దానికి ఫౌండేషన్ ఏంటి? మన లోపల కూడా విష్ణుమూర్తిలాగా ఏది దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు, కేవలం బలం మీద మాత్రమే ఉండాలి. ఆత్మ బలాన్ని మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆటోమేటిక్గా కాళ్ళ దగ్గరికి, హృదయం దాకా వచ్చింది. సో సంపదలు రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడదాం తర్వాత. మీరు వేసిన అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం. దీన్ని గుర్తు చేసుకుంటే మీకు కావాల్సిన సమాధానం అన్నీ అందులో వస్తాయి. మీరు చేసే వ్యవసాయానికి కానీ దేనికైనా సరే ఫస్ట్ బలం ఏంటంటే 6th హ్యాబిట్లో ఉన్నటువంటి సత్యము, ధర్మము. చెప్పండి గట్టిగా. ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని గట్టిగా చెప్పకపోవడం వల్లే మన యొక్క సమాజం భ్రష్టు పట్టింది. పర్పస్ ఆఫ్ లైఫ్, నీకేం కావాలని చెప్పి ఎవరైనా అడిగితే, నేను అన్నం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా ఫ్యామిలీ చూసుకోవాలి, చిన్న చిన్న గోల్స్ ఏవైతే ఉంటాయో, నేను జీవించడానికి కావాల్సినటువంటి లక్ష్యం చిన్నగా ఎప్పుడైతే ఉంటుందో మనసు చిన్నగా ఉంటుంది, బయట కూడా చిన్నగా ఉంటుంది. ఒక ఆవాల్ లాంటి చిన్న పరిమాణం కనుక నీ మనసులో ఉంటే నీకు బయట కనబడే ప్రపంచం కూడా చిన్న పరిమాణం, చిన్న ఫలితం, చిన్న సంబంధాలు ఉంటాయి. కాబట్టి నీ లోపల బ్రహ్మాండాన్ని సృష్టించుకో. దానికి సత్యం అనేది చాలా ఇంపార్టెంటు. సత్యమేవ జయతి, ఈశ్వరుడు ప్రథమ వైద్యుడు. యోగ చిత్తవృత్తి నిరోధ, విన్ ద మైండ్ విన్ ద వరల్డ్. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మన శాస్త్రాలు, గురువులు అందరూ చెప్పినటువంటి మనకి ఈరోజు టీవీలో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఖచ్చితంగా చెప్పట్లేదు. మా గురుగారు ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యం గారు, ఐఐటి బాంబేలో ప్రొఫెసరు, వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్టు, 14 years వేదం నేర్చుకొని నాకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, యు ఆర్ ఈశ్వర, సీ ఈశ్వర ఎవ్రీవేర్. ప్రతి మనిషిలో కూడా గుణాన్ని, బిహేవియర్ని చూడకుండా అతనిలో ఉన్నటువంటి ఈశ్వరుని మాత్రమే చూడటం అనేది ఏదైతే ఉందో అది ఆయన చెప్పిన మొదటి పాఠం. మీ అందరినీ కూడా నేను ఈశ్వరుడిగా చూస్తున్నాను, నాలో కూడా ఈశ్వరునిగా చూస్తున్నాను, ప్రకృతిలో మొత్తం కూడా ఈశ్వరునిగా చూస్తున్నాను. ఈ ఆలోచన ఎప్పుడైతే స్థిరమవుతుందో మనలో బలం ఏర్పడుతుంది. ఈ చిన్న టెక్నిక్ చిటిక వేయండి అందరూ ఒకసారి. అంత తేలిక ప్రపంచంలో, బ్రహ్మాండంలో ఉన్న బలం మన చేతిలో తెచ్చుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి. నేను ఎక్స్పీరియన్స్ చేసినా చెయ్యకపోయినా నేను ఈశ్వరుణ్ణి, నాలో ఈశ్వరుడు ఉన్నాడు, అందరిలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు.
నేను అలా బాగా అనుకోకపోవడం వలన, నేను బాగా దానిని గుర్తు చేసుకోకపోవడం వలన నాకు బలహీనత వస్తుంది. ఆ బలహీనత అనారోగ్యానికి, ఆ బలహీనత సత్సంబంధాలకి, ఆ బలహీనత బాగా పని చేయలేకపోవడానికి అన్నిటికీ కారణం ఏంటంటే నన్ను నేను సరిగ్గా లోపల పరిచయం చేసుకోకుండా ఉండడము, నాతో నేను స్నేహంగా ఉండకపోవడం అనేది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడాను ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి మొదటి పాఠము, మేము మాట్లాడే, నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను, ప్రతి నిమిషము బంగారపు తీగలాగా మీకు ఉపయోగపడాలంటే ఈ పాయింట్ని మీరు కూడా అదే విధంగా ప్రతిస్పందించాలి, ప్రశ్నించాలి. నా మాట అబద్ధమైతే ఇక్కడ గొడ్డలుంది, నన్ను నరికేయండి. సత్యమేవ జయతే విన్నారా లేదా? ఎంతమంది విన్నారు? ఉపనిషత్తులు, భగవద్గీత, మన యొక్క కోర్టులు, లాయర్లు, సుప్రీంకోర్టు, పార్లమెంటు, ప్రతి చోట కూడా సత్యమేవ జయతే అన్నప్పుడు ఎంతమంది మీలో సత్యమేవ జయతే అని రోజుకొకసారి అనుకుంటారో చేతులు లేపండి. రోజుకొకసారి సత్యమేవ జయతే అని ఎంతమంది అనుకుంటారు రోజుకొకసారి? రైట్, వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి. నేనైతే ప్రతి క్షణం నన్ను నేను ఆవిష్కరించుకుంటాను అలా సత్యం అనేటువంటి పేరుతోటి. సో అందుకని 7 హెల్దీ హ్యాబిట్స్లో హ్యాబిట్ అంటే సత్యము. దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ మేనేజ్మెంట్. నీ మనసులో నీ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి? నేను ఈశ్వర అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు రండి, సైడ్ ఉంది కదా, రైట్. ఇప్పుడు రాఘవేందర్ గారు ఉన్నారు, ఓకే. అతను ఒక పరమ నీచ నికృష్ట దరిద్ర దుర్మార్గుడు అనుకుందాం, ఓకే అండి. సో సార్ మీరు ఎవరు నిలబండి, ఇక్కడ ఎవరు నిలబండి వచ్చి. ఈయన చాలా తపస్సు చేసుకునేటువంటి వాడు, సాధువు లాంటి వాడు, ఆవు లాంటి వాడు అనుకుందాం, ఓకే అండి. అయితే ఈ ఈశ్వర యొక్క అప్లికేషన్ ఏంటంటే ఇతను ఎందుకు దుర్మార్గంగా ఉన్నాడంటే తన సత్యం తనతో చెప్పుకోకపోవడం వల్ల దుర్మార్గంగా ఉన్నాడు. అతను తన సత్యానికి కొంచెం దగ్గరగా ఉండడం వలన అతను కొంచెం మంచిగా ఉన్నాడు. ఇతని బిహేవియర్కి అతని బిహేవియర్కి మనకి ఏం సంబంధం పెట్టుకోకూడదు. అతనిలో ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి ఒక వాక్యాన్ని గుడిలో గంట కొట్టినట్టుగా మన మనసులో కొట్టుకోవాలి. అప్పుడు ఏమవుతాడు? ఇతను ఈశ్వరుడు అవుతాడు. ఇతను ఏమవుతాడు? మళ్ళీ ఇతను సాధువు లాంటి వాడు. ఇతను ఏమవుతాడు? మళ్ళీ మనకి ఇతను కూడా ఈశ్వరుడే అవుతాడు. అర్థమవుతాండి? అంటే వీళ్ళ గుణాన్ని బట్టి మనకి పరిచయం ఉండకూడదు. నేనేమవుతాను? ఈశ్వరుని అవుతాను. ట్రయాంగిల్ చూడండి ఏముంది? ఈశ్వరుడు. లలిత అమ్మవారిలో మధ్యలో ఉండే చివరికి ట్రయాంగిలే కదా, ఈ ట్రయాంగిల్ వచ్చింది చూడండి. అంతటా ఇప్పుడు ముగ్గురులో కూడా ఈశ్వరుడు అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో నాకేమొస్తుందండి? బలం వస్తుంది. ఆ బలంతో ఈ రాఘవేందర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఇది మార్కెట్ అవ్వచ్చు, కుటుంబ సభ్యుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎట్లా చేయాలనేటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో నాలో నుంచే ఉద్భవిస్తుంది. సహజంగా స్వయంభూ అంటాం కదా, అలా సహజంగా ఉద్భవించి తనతోటి నేను ప్రవర్తిస్తాను. అట్లానే ఇతనితోటి చేసేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది ఏదైతే ఉంటుందో నా లోపల ఉన్నటువంటి ఏదైతే ఆత్మస్వరూపం ఉందో, అతనిలో ఉన్న ఆత్మస్వరూపం ఉందో ఇతను ఎలా గౌరవించాలి, ఇతను ఎట్లా నేను తీసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలనే విషయం తెలుస్తుందండి. ఇదే సత్యం, ఓకే అండి. అర్థమైందండి? రైట్, క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ సత్యం గురించి తెలుసుకుందాం. క్లాప్స్ కొట్టండి. ఓకే, అది చాలా గొప్పది. మళ్ళీ చిటిక వేయండి. అంత తేలిక. మీకు ఆ విద్య రాకపోతే నాతో కాంటాక్ట్లో ఉండండి, అది చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ ముగ్గురు మెయిన్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సత్యం మీద మాత్రమే పనిచేసిన వాళ్ళు. వాళ్ళకి జస్ట్ ఒక గ్రీన్ కార్పెట్, వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అనేది గ్రీన్ కార్పెట్. ఇది తెలుసుకోకుండా మార్కెటింగ్ రాదు, ఆరోగ్యం రాదు, ఏది రాదు. ఎందుకు సత్యం గురించి చెప్తున్నామంటే ఆరోగ్యం అనేది ఏదైతే ఉందో దానికి ప్రథమ భూమిక సత్యం అండి. పంచకోశ సాధనలో, ఉపనిషత్తులో చెప్పబడిన పంచకోశ సాధనలో సత్యం ఉన్నప్పుడే విజయం వస్తుంది, విజయం ఉన్నప్పుడే విజ్ఞత వస్తుంది, ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే మైండ్ పనిచేస్తుంది, మైండ్ ఉన్నప్పుడే బ్రీత్ పనిచేస్తుంది, బ్రీత్ ఉన్నప్పుడే బాడీ పనిచేస్తుంది, బాడీ బాగా ఉన్నప్పుడే అప్పుడు మనకి ప్రపంచం అనేటువంటి ఏదైతే ఉందో అది మనకి బాగా కనబడుతుంది, మనకు అనుకూలంగా ఉంటుంది, మన గురించి పుట్టినట్టు, మన గురించి సౌకర్యాలు ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనము సత్యాన్ని వదులుతామో ఇవన్నీ పోతాయి. సత్యం పోతే ఆనందం పోతుంది. కూర్చోండి సార్. సత్యం పోతే ఏమవుతుందండి? ఫస్ట్ సత్యం పోతే విజయం పోతుంది, విజయం పోయినప్పుడు ఆనందం పోతుంది, ఆనందం పోయినప్పుడు మన చాయిస్ అనేది వరస్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఏదైతే హాని చేస్తుందో, కుటుంబానికి ఏదైతే హాని చేస్తుందో అది మనం తీసుకుంటాము.
దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, మైండ్లో థాట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు బ్రీత్ అనేది ఏదైతే ఉందో అది లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రనాడికి మూసుకుపోయి సూర్యనాడికి పెరుగుతూ బాడీలో స్టమక్ కిడ్నీస్ మీద ప్రెషర్ పడి బాడీలో హీట్ జనరేట్ అయ్యి మన యొక్క పర్ఫార్మెన్స్ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రైన్ అయిపోయి అర్థమవుతుందండి. ముసలి నీళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా అయితే పాకుతూ కొంచెం బతకలేనట్టు ఎలా బతుకుతుందో ఆ విధంగా మనం బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. అందుకని ఫస్ట్ ఏంటండి, ఏది ఇంపార్టెంట్? ఫస్ట్ మనకి సత్యము. ఇప్పుడు మార్కెటింగ్ గురించి ఎవరైతే చేతులు లేపారో వాళ్ళు చేతులు లేపండి. మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు రైట్. సత్యం గురించి తెలుసుకోండి, ఇంకా మీకు మార్కెటింగ్ అయిపోతుంది. ఆరోగ్యం గురించి ఎవరైతే వచ్చారో చేతులు లేపండి. ఆరోగ్యం, యోగ చిత్తవృత్తి నిరోధ, ఖచ్చితంగా మీకు ఆరోగ్యం వస్తుంది. ఓకే అండి. దాని తర్వాత ప్రకృతి వ్యవసాయం గురించి వచ్చిన వాళ్ళు ఎవరైతే చేతులు లేపండి. సత్యం తెలిస్తే ఏముంటుందంటే అవే సత్యం. అక్కడ మీరు ఎలాంటి పొలమైనా మీరు ప్రకృతి వ్యవసాయం గురించి అంత పరుగులు తీసి ఏం చేయక్కర్లేదండి. మా వాళ్ళకి నేను చెప్పింది ఒకటి, మీరు పొలంలో జీవామృతం ఒకటి వేయండి. ఆవు ఎలాంటిదంటే అదే డాక్టరు, అదే సైంటిస్టు, అన్ని విద్యలు దాంట్లోనే ఉన్నాయి. దాని విద్యను తీసుకొచ్చి పొలంలో వేస్తే మీ పని అయిపోతుందండి. కొంచెం ఓపికగా కలుపు చేసుకోవడం. ప్రకృతి వ్యవసాయంలో ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఓపిక ఉండాలి. మీలో ఆత్మబలం లేదు కాబట్టి ఓపిక పోయి డీవియేట్ అవుతారు. చిన్న షార్ట్ కట్స్ గురించి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని మళ్ళీ కెమికల్ ప్రోడక్ట్స్ అని కొట్టి మీరు నిర్వీర్యం అవుతుంటారు. అందుకని ఆవుని తెచ్చిపెట్టుకోండి. ప్రకృతి వ్యవసాయం అనేది చాలా తేలిక అవుతుంది. ప్రకృతి వ్యవసాయంకి ఆత్మనే ఏంటండి, ఆవు ఆత్మ. భూమి ఎలా ఉన్నా పర్లేదు, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే దాన్ని చాలామంది విమర్శలు ఉంటాయి, సరిగ్గా రావట్లేదు మాకని. చాలా తప్పండి. ఓపిక పట్టాలి, ఓపిక అనేది ఉండాలి. అది అంటే భూమి బట్టి వాతావరణాన్ని బట్టి మన షెడ్యూల్ సరిగ్గా ఉండకపోవడం బట్టి ఉంటుంది. మీరు ఒకసారి ఫామ్ విజిట్లో చూడండి, ప్రతి చిన్న మడిలో కూడా 400 లీటర్ల జీవామృతం ఉంటుంది. మళ్ళీ గడ్డికి 1000 లీటర్ల జీవామృతం ఉంటుంది. అలా 3 మళ్ళకి 3 2 600 ప్లస్ గడ్డికి 1000, 1600 ప్రతి 2-3 రోజులకి తయారవుతూ ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అర్థమవుతుందండి. సో అందుకని ఫస్ట్ టాపిక్ మనది ఏంటంటే 6వ సూత్రం సత్యం అనేది అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.